నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాలో మరొక నేషనల్ హైవే స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి అల్లూరు జిల్లా మీదుగా విజయనగరం వరకు ఈ నిర్మాణ పనులు 2020లో ప్రారంభమయ్యాయి. దీని మొత్తం పొడవు వచ్చేసి 370 కిలోమీటర్లు. దీని అంచనా వ్యయం ఎంత, ప్రజెంట్ ఎక్కడ వర్క్లు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను ప్రోగ్రెస్ అంతా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోని పాడేరు జిల్లా జాతీయ రహదారి నిర్మాణ పనులు స్పీడ్గా సాగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాకు అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా ఈ నేషనల్ హైవే నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం హైవే నిర్మాణం స్పీడ్గా జరుగుతుంది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి చింతపల్లి, జీమాడుగుల, పాడేరు, అనంతగిరి మీదుగా ఈ విజయనగరం జిల్లా బొడ్డవర వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 370 కిలోమీటర్ల హైవే ఇది. దీని నిర్మాణానికి 1575 కోట్లు ఈ యొక్క నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. అందులో భాగంగా పాడేరు నుంచి హుకుంపేట, తర్వాత డుంబ్రిగూడ మీదుగా ఈ అరకలోయ మండలం కొత్తబల్లుగూడ వరకు ఈ హైవే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జీమాడుగుల మండలాల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. అలాగే అరకులోయ మండలం కొత్తబల్లుగూడ నుంచి ఈ అనంతగిరి మండలం మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు ఈ యొక్క భూమి సేకరణ పనులు చేపట్టారు. 43 కిలోమీటర్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. ఏజెన్సీలో ప్రస్తుతం 23 అడుగుల రోడ్డును 74 అడుగుల వెడల్పు అయితే చేస్తున్నారు. అందులో 34 అడుగుల తార్ రోడ్డు కాగా ఇరువైపులా 20 అడుగుల చొప్పున మట్టి రోడ్డు వేస్తున్నారు. అవసరమైన చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మిస్తున్నారు. మలుపులను తగ్గిస్తూ రోడ్డు మార్గం నేరుగా ఉండేలా కొండలను సైతం తొలగిస్తున్నారు. ప్రస్తుతం పాడేరు నుంచి అరకులోయ వరకు రోడ్డు రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోయాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో స్థానికులతో పాటు పర్యాటకులు సైతం ఈ యొక్క ప్రయాణాన్ని ఆసక్తి చూపుతున్నారు. ఇక నేషనల్ హైవే 516ఈకి సంబంధించి ఈ జిల్లాలోని ఉకుంపేట మండలం కోట్నాపల్లి పంచాయతీ పరిధి పెద్ద గురువు వద్ద టోల్ ప్లాజాని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గదులు గుడక కంపార్ట్మెంట్లు నిర్మాణం 80% పూర్తయింది. రోడ్లు నిర్మాణం పూర్తయితే అప్పటి నుంచి టోల్ వసూలు అనేది చేస్తారని అవకాశం ఉందని అంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరానికి జాతీయ రహదారిని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన 2018లోనే కార్యరూపం దాల్చింది. ఏజెన్సీలో కొయ్యూరు నుంచి చింతపల్లి, పాడేరు మీదుగా అరకులోయ వరకు ఉన్నటువంటి 12 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ప్రధాన రహదారిని 23 అడుగులు రహదారిగా మార్చేందుకు R&B అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిని కానీ ఈ విధంగా విస్తరిస్తే దానిని తాము 74 అడుగుల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు అయితే R&B అధికారులకు అయితే సూచించడం జరిగింది. అందులో భాగంగానే 2018-2019 సంవత్సరాల్లో ఏజెన్సీలోని కొయ్యూరు నుంచి పాడేరు, అరకులోయ వరకు ఉన్నటువంటి రోడ్డును 12 అడుగుల నుంచి 23 అడుగులకు విస్తరించారు. ఆయా రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడంతో జాతీయ రహదారి నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇది 2020లోనే జరిగింది. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కాకరపాడు, లంబసింగి, జీమాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ, అరకులోయ, అనంతగిరి, బొడ్డువర ఈ విజయనగరం జిల్లాలోది ఇంతవరకు 370 కిలోమీటర్ల రోడ్డును 6 బ్లాకులుగా విభజించారు. దీంట్లో ఈ 6 బ్లాకుల విషయాన్ని కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకు 44 కిలోమీటర్లు ఇది ఒక బ్లాకు. రంపచోడవరం నుంచి ఈ యొక్క కాకరపాడు 74 కిలోమీటర్ల వరకు ఇదొక బ్లాకు. అట్లానే కాకరపాడు నుంచి లంబసింగి వరకు ఈ లంబసింగి మీదుగా పాడేరు వరకు 133 కిలోమీటర్లు ఇదొక 3వ బ్లాకు. ఇక పాడేరు నుంచి కొత్తబల్లుగూడ వరకు 49 కిలోమీటర్లు ఇది 4వ బ్లాకు. ఈ కొత్తబల్లుగూడ నుంచి బొడ్డు వరకు 43 కిలోమీటర్లు ఇది 5వ బ్లాకు. ఇక బొడ్డువర టు విజయనగరం ఈ 27 కిలోమీటర్లు ఇది 6వ బ్లాక్గా నిర్ణయించడం అయితే జరిగింది.
ఇక తూర్పుగోదావరి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాను కలుపుతూ జాతీయ రహదారి నిర్మించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. అంతేగాక అనేక అంశాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా రాష్ట్రానికి నిత్యం రాకపోకలు జరుగుతున్నాయి. అలాగే కొయ్యూరు, సీలేరు, లంబసింగి, జీమాడుగుల, పాడేరు, డుంబ్రిగడ, అరకులోయ, అనంతగిరి మండలాలు సైతం ఈ పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి బాగా. దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, లంబసింగి, పశ్చిమ బంగా తెలంగాణ రాష్ట్రాల మీదుగా నిత్యం ఈ లంబసింగి, పాడేరు, అరకులోయ ప్రాంతాలకు ఈ అత్యధికంగా పర్యాటకులు వాహనాల్లో వచ్చిపోతుంటారు. జాతీయ రహదారి ఇది కానీ అందుబాటులోకి వస్తే పర్యాటకంగా, సరుకుల రవాణా పరంగా స్వయం ఉపాధి మరియు అవకాశాలు పెరుగుతాయని పలువురైతే అభిప్రాయపడుతున్నారు. టోటల్గా ఏది ఏమైనా ఈ మన్యంలో ఈ నేషనల్ హైవేలు, జాతీయ రహదారులు స్పీడు అందుకున్నాయి. దీంతో ఈ మన్యం ప్రజలు అనేది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.